అమెరికా టారిఫ్ విధింపు నిర్ణయాల వల్ల నెలకొన్న ఆందోళనల వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రతీకార సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలో అత్యధికంగా ప్రభావితం అవుతున్న రంగాల్లో ఆక్వా రంగం ఒకటి. రాష్ట్ర తలసరి ఆదాయాల్లో కీలక పాత్ర పోషిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఆర్జిస్తున్న అత్యధిక కీలకమైన రంగాల్లో ఆక్వా రంగం మొదటి స్థానంలో ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి చూపుతున్నటువంటి ఈ రంగం అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో కుదేలయ్యే పరిస్థితి చేరుకుంది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత కేవలం 4 నుంచి 5 రోజుల్లోనే ఈ రొయ్యల ధరలు ఏదైతే ఉన్నాయో భారీగా పతనమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ధరల పతనం రోజు రోజుకి కొనసాగుతూ ఉంది. గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగిన సమయంలో క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి రైతులు ప్రస్తుతం ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి చేరుకున్నారు. అయితే ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలువురితో సమీక్ష చేసింది, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అసలు ఈ కమిటీ ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుంది అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో జయ భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే గతంలో ఎవరైతే ఈ రైతు సంఘాలు రైతులు ఏదైతే ఉన్నారో ఆక్వా రైతులు తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొన్నారు. అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు గుద్దిబండగా మారి క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు మరొకసారి ఆ దిశగా సాగుతున్నారు. ఈ పరిణామాలన్నీ దేనికి సంకేతం అంటారు? అంటే గతంలో మనం ఏదైతే చూసాం, విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండి రైతు నష్టపోయే పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ మనకి రూపాయన్నర సబ్సిడీకి ఇచ్చి అది కూడా ఆక్వా జోను నాన్ ఆక్వా జోను లేకుండా ఇవాళ ప్రకటించడం హర్షదాయకం. కానీ ఏదైతే ఈరోజు రైతుకి కావాల్సిన ఏదైతే మాకు 100 కౌంట్ 250 రూపాయలు మినిమం రేటు ఉందో ఆ రేటు గత 2 నెలల క్రితం వరకు 250 రూపాయల రేటు ఉంది. కానీ ఈరోజు ఏదైతే ఈ విదేశీ అమెరికా ఏదైతే సుంకం విధించిందో ఆ నెపంతో మరుసటి రోజే కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు అయితే అసలు సరుకే కొనం, అలాగే కొన్ని కంపెనీలు అయితే 50 నుంచి 100 రూపాయలు రేటు తగ్గించి చెప్పడం వెంటనే రైతులందరూ భయాందోళనలకు గురయ్యి అంటే ఇంతవరకు పండిన పంటను ఏం చేయాలి అంటే ఒకటి తక్కువ రేటుకు అమ్ముకుంటే లాసు, అసలు సరిగ్గా కొనకపోతే రోడ్ల మీద పోసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో విపరీతమైన ఈ 4-5 రోజుల్లో రైతుల భయాందోళన గురించి నిన్న మా జయభారత్ క్షీరారామ ఆక్వా సంఘంలో నిన్న రైతు సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వేలాది మంది రైతులు ఈ 3 నియోజక పాలకొల్లు, నరసాపురం, ఆసంట చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి రైతులు వేలాది మందిగా వచ్చారు. వారందరూ చెప్పేది ఒకటే, ఈరోజు ట్రంప్ నిర్ణయం లేకపోతే వేరే కారణాల వల్ల రేటు ఇలా తగ్గించి కొనట్లేదని చెప్తున్నారు. రేపొద్దున మరొక కారణం చెప్తున్నారు. ఫీడ్ రేట్లు చూస్తే ఇప్పటికీ ముడి సరుకులు సగానికి సగం రేట్లు తగ్గిన కేజీకి 25 రూపాయలు ఫీడ్ రేట్ తగ్గించవచ్చు. అటువంటిది 1 సంవత్సరం కాలం నుంచి మనం పోరాట చేస్తున్నాం, 1 కేజీ రూపాయి కూడా ఫీడ్ రేట్ తగ్గలేదు. అంటే మనం చేసి కల్చర్ ఎవరి కోసం చేయాలి అంటే ప్రాసెసింగ్ బ్రాండ్లను పెంచడానికి చెయ్యాలా, లేకపోతే ఈ ఫీడ్ మేత వాళ్ళు పెరుగుదల కోసం మనం చెరువులు చేయాలా, లేకపోతే గవర్నమెంట్ ఆదాయం కోసం మనం చెరువులు చేయాలా? ఒకవేళ చెరువులు చేసినా మనం లాసిపోకడమే కాకుండా మొత్తం ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. కాబట్టి దీనికి ఒకటే మార్గం, ఏదైతే ఈరోజు నాణ్యమైన సీడ్ లేకుండా కూడా మనం ఎందుకంటే హ్యాచరీస్ ఎంతో కొంత డ్రై చేసి సీడ్ కనుక ఉత్పత్తి చేస్తే కొద్దిగా క్వాలిటీ వస్తుంది. అటువంటిది ఎప్పుడైతే 365 రోజులు అన్ని జిల్లాలు తేడా లేకుండా కల్చర్ చేస్తున్నాయో ఎవ్వరికీ ఖాళీ లేదు. హ్యాచరీస్ 365 రోజులు పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. ఫీడ్ ప్లాంట్లు కానీ ఎక్కడ ఎవరికి కూడా అసలు వెసులుబాటు లేదు. దాని మీద ఇప్పుడు ఈ రోజుని మనం సర్వం కోల్పోతున్నాం. అటువంటిది ఒక 3 నెలలు కనుక మనం క్రాప్ హాలిడే ఇస్తే కనుక మన చెరువులు బాగుపడతాయి, కనీసం మద్దతు ధరకి వస్తే కనుక అప్పుడు మనం కల్చర్ చేద్దామని చెప్పి రైతులందరూ ఏకగ్రీవంగా నిన్న చెప్పడంతో మా 3 నియోజకవర్గాలు కూడా మేము క్రాప్ హాలిడే ప్రకటించాం. ఇది ఎవరి మీద ఒత్తిడి కోసం కానీ ఎవరి మీద గవర్నమెంట్ మీద మనం ఏదైనా ఒత్తిడి తీసుకొద్దామని కాదు. గవర్నమెంట్ చాలా చేస్తుంది, కానీ రైతు మనుగడ కోసం ఈరోజు రైతు ఉన్న కష్టాల్లో 250 రూపాయలు మినిమం రేట్ లేకపోతే రైతు మనం కల్చర్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఆ రేటు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా క్రాప్ హాలిడేకి వస్తేనే మన భవిష్యత్తులో బాగుపడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆక్వా రంగం కుదేలు అవ్వకుండా అంటే రైతుల్లో ఎవరు కూడా నష్టపోకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించింది, ఆ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అసలు ఈ కమిటీ ఎలాంటి అంశాలను నివేదికలో ప్రస్తావిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే మాకు నిన్న వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇటు ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు కానీ హ్యాచరీస్ కానీ అలాగే రైతులతో నిన్న సమావేశం అంటే నిన్న మీ ఇక్కడ మీటింగ్లో ఉన్నాం. మధ్యాహ్నం అంతా ఒక డిస్కషన్ చేసుకుని సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ జరిగిందని తెలిసింది. విషయాలు ఇంకా తెలియదు. కమిటీ ఏర్పాటు నిన్న కూడా మేము మా డిమాండ్లు ప్రధాన డిమాండ్
రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడు, అలాగే హ్యాచరీస్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసుకుని సుదీర్ఘంగా చర్చ తర్వాత ఒక మంచి ఫలితం వస్తుంది తప్ప మనం ఏదో ఒక ఈ రేల 100 రూపాయలు 50 రూపాయలు వీళ్ళు సిండికేట్ అని మనం ఆపాదించడం, లేకపోతే వాళ్ళు మోసం చేశారని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోకుండా ఇలా కమిటీ ఉంటే రేపొద్దున ఆ కమిటీ రైతులుగా మనం కింద సంఘాలకి చెప్పుకోవడానికి ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే మన వ్యవస్థ ఉందో వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుందని చెప్పేసి మనం ఆ రకంగా కమిటీ నిన్న కూడా ప్రతిపాదించాం. దానికి మరి ఇవాళ నేను చంద్రబాబు నాయుడు కమిటీ కూడా వేయటం హర్షాదాయకం. కానీ ఆ కమిటీ కమిటీ సభ్యులు ఎవరు ఇంకా మన లిస్ట్ రాలేదు. మేము కూడా రేపు పొద్దున్న మీటింగ్ వేసుకుని కాదంటే ఆ కమిటీ మాత్రం పారదర్శకంగా ఉండాలి. రైతులు ఈరోజు ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గించాలని మొదటగా డిమాండ్ చేస్తున్నారో ఆ ఫీడ్ రేట్లు తగ్గించే విధంగా కృషి చేయాలి. అలాగే రైతుకి ఏదైతే మినిమం రేటు కావాలో 250 రూపాయలు మినిమం 100 కౌంట్ కావాలో అది 100% 250 రూపాయలు ఉండేలాగా, లేకపోతే కొన్నాళ్ళు మనం ఇలా క్రాప్ హాలిడే ఇచ్చి మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై కనుక మనం దాన్ని సృష్టించగలిగితే వెంటనే మనం కూడా రేటు నిలబడుతుంది. కాబట్టి ఆ రకంగా చేయాలి. అలాగే మెయిన్గా నేను ఆ కమిటీ సభ్యులకి నేను పర్సనల్గా కూడా చెప్తాను, మీ ఈటీవీ ద్వారా కూడా ఇవాళ చెప్పదలుచుకున్నాను. మనం పండించి మొదటగా మనం అందరం కూడా ఆలోచించవలసింది ఆక్వా అనేది ఈ ఇండియా భారతదేశంలో ఏపీలోనే 80% మన ఆక్వా మెయిన్ ఆంధ్రప్రదేశ్. ఇలా ఇడిపోయిన ఈ రాష్ట్రం హైదరాబాద్ను కోల్పోయాం. ఇవాళ ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అత్యంత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. అటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఇలా ఆక్వా వెన్నుముక. అటువంటి ఆక్వా కనుక చచ్చిపోతే, ఆక్వా రైతు కనుక నలిగిపోతే డెవలప్మెంట్ ఉండదు. ఇవాళ ఒక ఆక్వా రైతు వల్ల ఒక రియల్ ఎస్టేట్ బాగుంటుంది. కింద అతని పని దగ్గర వేలాది మంది, లక్షలాది మంది లేబర్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఉపాధి హామీలు కోల్పోతారు. వీళ్ళందరూ కనుక బాగుండాలంటే మనం ఎంతసేపు ఇక్కడ పండిన పంటని ఎంతసేపు అవతల వేరే దేశం వాడికి అమ్ముకోవాలని చూస్తున్నారు తప్ప ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో ఈ రెజిని మనం ఇక్కడ డొమెస్టిక్ సేల్స్ ఇక్కడ మన వినియోగదారులకి చేసే విధంగా కృషి చేయట్లేదు. ఆ విధంగా కనుక ఇక్కడ మనం కనుక ఇక్కడ లోకల్గా కనుక డొమెస్టిక్ సేల్స్ పెంచితే కనుక తప్పకుండా డిమాండ్ అండ్ షార్టేజ్ వస్తుంది. కాబట్టి రేట్ ఇప్పుడు నిలబడితే ఇటు ప్రభుత్వం రైతుకి న్యాయం చేసినట్టు ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలు అన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి డొమెస్టిక్ సేల్స్ మీద కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కమిటీకి సూచనలు చేయడం జరుగుతుంది. ఇది జయభారత్ క్షీరారామ ఆక్వా సంఘం రైతు అధ్యక్షులు చెబుతున్న మాటలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అలాగే విదేశీ వాణిజ్య శాఖ మంత్రితో కూడా లేఖ రాసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రైతులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏదైతే ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేస్తుందో ఆ కమిటీ కూడా రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా వారు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పాలకొల్లు నుంచి.